కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై 191 రోజులు గడిచినా హామీల అమలు కాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ సీఎం అన్ని రకాల పింఛన్లు పెంచారు. ఒడిశాలో వరి కనీస మద్దతు ధర క్వింటాలు 3,100 రూపాయలు చేశారు. ఇక్కడి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 6 గ్యారంటీలు, 13 హామీలను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ గ్రూప్ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని టీజీపీఎస్సీ కల్పించింది. జూన్ 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఎడిట్ ఆప్షన్కు ఇదే చివరి అవకాశమని, మరో ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది. దరఖాస్తుల ఎడిట్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మాట్లో అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. మధురానగర్ పీఎస్ పరిధిలోని యూసుఫ్గూడలో ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె యూసుఫ్గూడలోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్గా పోలీసులు గుర్తించారు. యువతి ఆర్టీసీ బస్సు దిగుతుండగా ప్రమాదం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో భారీగా పెరిగిన కూరగాయల ధరలు 2 నుంచి 3 వారాల వ్యవధిలోనే 30 నుంచి 60 వరకు శాతం పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న కిలో ఉల్లి 20 పలకగా ఇప్పుడు 40 నుంచి 50కి చేరింది. టమాటా 60 నుంచి 90 వరకు, వంకాయ 40 నుంచి 50 వరకు, పచ్చిమిర్చి 80 నుంచి 120 వరకు ధర పలుకుతోంది. బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య. తెలంగాణ పెద్దపల్లి, డి. సుల్తానాబాద్, ఎం. కాట్నపల్లిలో దారుణం జరిగింది. రైస్ మిల్లులో డ్రైవర్గా పనిచేసే బలరాం అనే వ్యక్తి ఓ 6 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడు. రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను సమీప పొదల్లోకి ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. అతడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తల్లిదండ్రులు, కార్మికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ అవుట్. టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడి గ్రూప్ సిలో పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది. మరో 2 నామమాత్రపు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇదే గ్రూపులో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ చెరో 6 పాయింట్లతో సూపర్ 8కు చేరుకున్నాయి. కివీస్తో పాటు ఉగాండా, పపువా న్యూ గినియా జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. వేగవంతమైన వార్తలను పొందడానికి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి.